సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు 10 to 15 మినిట్స్లో చేసుకునే సాబ్దాన్ వడ అనేది ఎలా చేస్తామో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. సాబ్దాన్ అనేది ఒక 2 hours మొదలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన సాబ్దాన్ను వాటర్ తీసేసుకొని వాటర్ అంతా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా వాటర్ మొత్తం పిండుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. 1 కప్పు సాబ్దాన్ అనేది మనం నానబెట్టుకున్నాము. 1 కప్పు సాబ్దాన్కి మనకి ఇంత వచ్చింది. తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉప్పు, కారము, కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం దీనిలో మసాలా పొడి వేసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత 1/2 కప్పు మైదాపిండి వేసుకోవాలి. 1/2 కప్పు మైదాపిండి వేసుకొని ఒకసారి పొడి పిండినే కలుపుకోవాలి. అవసరం ఉంటేనే వాటర్ వాడాలి, అవసరం లేకుండా వాటర్ వాడద్దు. ఎందుకంటే కొంచెం సాబ్దాన్లో మనము నీళ్ళు వెండుకొని వేసుకున్నాం కదా, కొంచెం పదన ఉంటుంది కాబట్టి అవసరం ఉంటేనే కొంచెం వాటర్ జీలకరించుకోవాలి. అవసరం లేకుండా మనం వాటర్ అనేది పోసుకుంటూ కలిపొద్దు. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం మనం ముద్దను చేతిలోకి తీసుకోవాలి. కొంచెం చేతికి వాటర్ అన్నట్టు అద్దుకొని మనం దీన్ని ఓడలాగా చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది అవసరం లేదు. మనం డీప్ ఫ్రై చేసినప్పుడే ఆయిల్ కావాలి. ఇట్లా కలుపుకున్నప్పుడు ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు. కొంచెం వాటర్ అనేది చేతికి అద్దుకోవాలి. చేతికి అద్దుకొని కొంచెం మనం ముద్దను తీసుకోవాలి. ముద్దను తీసుకొని మన ఇట్లా రౌండ్గా చేసుకొని అరిచేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చేతిలో పెట్టుకొని మనం వడ అనేది ఎలా తయారు చేస్తామో ఆ విధంగానే తయారు చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా చేసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు వడ అనేది తయారవుతుంది. ఈ విధంగా మనం వడ ఎలా తయారు చేసుకున్నాం ఆ విధంగా వడలు తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక దీనిలోకి మనం తయారు చేసుకున్న వడలను ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచిగా ఈవినింగ్ స్నాక్స్ మనకు సాబ్దాన్ వడ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇప్పుడు హాలిడేస్లలో పిల్లలు ఏదో ఒకటి మనకు రెసిపీ చేయమంటారు కాబట్టి డిఫరెంట్గా ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా బాగా ఇష్టంతో తింటారు. ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 to 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. మనకు సాబ్దాన్ ఉంటుంది, ఆనియన్స్ ఉంటాయి, ఉప్పు కారం ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.